కాంతన్ అంటున్నాడు, మళ్ళీ ఇంకొకరు అంటున్నారు పోయాడు. పోయలేదు స్వామి, ఆయన ఉన్నాడు, ఆయన డాక్టరు, ఆయన 4 గోళీలు వేసుకొని బతికే ఉంటాడు, ఆయన ఎడపోతాడు. కానీ పార్టీలోంచి పోయాడు, ఏం పర్లేదు, పోతే పోయాడు. కానీ ఇప్పుడు విచిత్రం ఏంటంటే రాష్ట్రంలో పరిస్థితి ఎంత విచిత్రంగా ఉందంటే 10 మంది మన వాళ్ళు ఎమ్మెల్యేలు పోయారు. మరి టీవీ వాళ్ళు పోయి అడుగుతున్నారు ఏ పార్టీలో ఉన్నావా అని. మొన్న ఆయన కడియం శ్రీ గారు చెప్తున్నాడు అడ్డదిడ్డంగా, ఏ పార్టీలో ఉండాలో ఆ పార్టీలో ఉన్నా. నాకు అనిపించింది, ఇప్పుడు మీ కొడుకు మీ పిల్లోడు ఉంటాడు, మీరు సాయంత్రం ఎక్కడో బయటికి పోతున్నమ్మ అంటాడు, నాన్న అంటాడు, పోతాడు. 10:30కి ఇంకా ఇంటికి రాలేదు. మీరు ఫోన్ చేశారు, అరే ఎక్కడున్నారా అని అడిగారు. నేను ఎక్కడుండాలో అక్కడే ఉండా అన్నాడు అనుకో, దవడ మీగలు ఒకటి పీకాలనిపించదు. ఇలా అతి తెలివి ఎక్స్ట్రా యాక్టింగ్లు. పోతే పోయారు, చెప్పి సావచ్చు కదా, అంత భయం ఎందుకు? చెప్పు దమ్ముంటే నేను పోయాను కాంగ్రెస్లోకి, ఎదుర్కొంటా ఉప ఎన్నికని మొగాడు అయితే రా చూసుకుందాం భద్రాచలంలో. ఇంత భయం ఎందుకు? ఇంత భయం ఎందుకు రాజకీయంలో? ఇంత భయం ఎందుకు? నిజంగానే మీరు పొడిస్తే 22 నెలల్లో అంత పోటుగాళ్ళు అయితే రా. రేవంత్ రెడ్డి అంత పోటుగాడు కదా, మరి ఎన్నికలకి ఎందుకు భయపడుతున్నావు? సర్పంచ్ ఎన్నికలు పెట్టాలంటే భయం, జెడ్పీటీసీ పెట్టాలంటే భయం, ఉప ఎన్నికలు ఎదుర్కోవాలంటే భయం, కానీ బయటికి మాత్రం మేకపోతే గాంభీర్యం. ఏమని మనం చాలా అద్భుతంగా చెప్తున్నాం ఇందిరమ్మ రాజ్యం. మరి అంతుంటే రా, ఎవడొద్దనండి, నిన్ను 10 మందిని రాజీనామా పెట్టించు, లేదా స్పీకర్తో డిస్క్వాలిఫికేషన్ చేయించు, డ్రామాలు బంద్ చేయి. ఇప్పుడు మాట అంటే వాళ్ళు ఒక్కొక్కడు మాట్లాడతారు అనమాట, మీ పార్టీలో మీరు చేర్చుకోలేదా? అవును చేర్చుకున్నాం. చేర్చుకున్నప్పుడు ఏమన్నారు మా వాళ్ళు, చేరిన వాళ్ళంతా ఎస్ మేము చేరాము బీఆర్ఎస్లో అని చెప్పి నిటారుగా నించున్నారు, ఏ పరీక్షకైనా సిద్ధపడ్డారు ఆనాడు మనం చేసినప్పుడు. మీలాగా నంగనాచి కబుర్లు చెప్పట్లేదు కదా, మీలాగా ఎస్ చేరాము మేము బీఆర్ఎస్ పార్టీలో అని చెప్పారు, స్పీకర్ గారు బులెటిన్ ఇచ్చారు, ఏ పర్యవసనానికైనా రెడీ అయ్యారు. మీరేంది నాకు అర్థం కాదు, ఏ పార్టీలో ఉన్నారంటే నాకు తెలిసి 2 లింగాలు ఉంటాయి ప్రపంచంలో, ఒకటి పురుషలింగం, రెండోది స్త్రీలింగం. వీళ్ళు ఏ లింగం ఎవడికి తెలియదు, నాకు అర్థమే కావట్లేదు. అయితే స్త్రీ లేకపోతే పురుషుడు, ఈయనెవరా బాబు నాకు అర్థం కాదు. వీళ్ళంతా 10 మంది ఏమనాలి వీళ్ళని? ఏ పార్టీలో ఉన్నారంటే చెప్పుకోలేని దురవస్థలో. ఇంకా దరిద్రం చెప్తాం మీకు, ఎమ్మెల్యేలే కాదు ఏ పార్టీలో ఉన్నారంటే చెప్పుకునే పరిస్థితి. సీఎం కూడా తెలియదు ఏ పార్టీలో ఉన్నాడు ఆయన. ఆయన కాంగ్రెస్ బీజేపీ ఎవరికి అర్థం కావట్లేదు. మీరు చూడండి ఆయన వ్యవహారం చూడండి. మొత్తం రాహుల్ గాంధీ అనేట ఆయన ఏమో ఢిల్లీలో కూర్చొని తెల్లారులేస్తే సిబిఐని తిడతాడు. సిబిఐ అంటే మొత్తం బీజేపీ చేతిలో అస్త్రం, ఈడీ సిబిఐ ఐటీ అంతా బక్వాస్, మొత్తం బీజేపీ ఏజెంట్లు వీళ్ళంతా అంటాడు. మరి ఇక్కడున్న రేవంత్ రెడ్డి ఏమో అదే సిబిఐ ముద్దంటే ఈయనకి, కేసీఆర్ గారి మీద అర్జెంట్గా సిబిఐ పెట్టండి అంటాడు. మరి మీ నాయకుడు సిబిఐ మంచిది కాదంటాడు, నువ్వేమో సిబిఐ ముద్దంటావు. నువ్వు ఏ పార్టీలో ఉన్నావు స్వామి అంటే కోపం వస్తుంది ఆయనకి. ఇప్పుడు మీ పొంగులేటు ఉన్నాడు, పొంగులేట ఆయన పేరు బాంబులేట, పోయిన దీపావళికి చెప్పాడు బాంబులు వెళ్తాయని, ఈ దీపావళి కూడా ఇక ఆయన బిల్డప్ పెద్ద అడిమారి గుడ్డి దెబ్బలు, ఆయన కూడా గెలిచిపోయి ఆయన పెద్ద ఇదిలాగా ఖమ్మం జిల్లా ఇది అది. ఈసారి ఆయన గెలుస్తాడో నేను కూడా చూస్తా, ఆయన గెలుస్తాడో పాలరు నేను కూడా చూస్తా. నేనేమంటా అంటే తంతే గారెల బుట్టులో పడ్డట్టు ఒక్కసారి ఏదో లక్కీ లాటరీ తగిలితే దానికే పొంగిపోతే, దానికే ఇంకా చాలా పెద్దోండి ఆయన ఊహించుకుంటే, ఎవరికైనా ప్రజాస్వామ్యంలో మర్చిపోకూడని అంశం ఏంటంటే అల్టిమేట్గా ప్రజలు, మన తలరాత రాసేది, మన విధిరాత రాసేది ప్రజలు. నువ్వు అహంకారంతో నీలిగితే, అహంకారంతో ఎగిరెగిరి పడితే ఎక్కడ పెట్టాలో అక్కడే పెడతారు. ఆనాడున్న బీఆర్ఎస్ పెద్దలు, ఆనాడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 10 సంవత్సరాల అధికారంలో ఉన్న కాలంలో నాకు తెలిసి సబ్జెక్ట్ కరెక్షన్ ఒకటి అటు ఇటుగా 36 మంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నారు. 36 మంది, 1 కాదు 2 కాదు, 10 సంవత్సరాల కాలంలో 2 టర్మ్స్లలో. కాంగ్రెస్ పార్టీ వాళ్ళను చేర్చుకున్నారు, వైఎస్ఆర్సీపీని చేర్చుకున్నారు, తెలుగుదేశంను చేర్చుకున్నారు, బీఎస్పీని చేర్చుకున్నారు, సిపిఐని కూడా చేర్చుకున్నారు. 36 మంది ఎమ్మెల్యేలను చేర్చుకున్నారు. అందులో 2 మంత్రులు కూడా చేశారు. మొదటి విడత శ్రీనివాస్ యాదవ్ గారు మంత్రిగా చేశారు, 2వ విడత సబితా ఇంద్రారెడ్డి గారిని మంత్రి చేశారు. ఆ 36 మందిలో ఏ ఒక్కరు కూడా రాజీనామా చేయలేదు. ఆ 36 మందిలో ఏ ఒక్కరు కూడా డిస్క్వాలిఫై కాలేదు. కానీ ఈరోజు ఆనాడు రాజకీయ వ్యవస్థనంతా సర్వనాశనం చేసి భ్రష్టు పట్టించిన కేసీఆర్ గారు ఈరోజు ఫామ్ హౌస్కి పరిమితం అవుతున్నాడు. నేను అడుగుతున్న కేసీఆర్ గారిని, అసలు మీరు చెప్పండి కేసీఆర్ గారు, ఆనాడు మీరు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి చేర్చుకున్న వాళ్ళందరితో ఎందుకు రాజీనామా చేయించలేదు? ఆనాడు లేని రాజకీయ విలువలు, ఆనాడు లేని నైతిక విలువలు ఈరోజే మీకు గుర్తుకొచ్చినాయా? అధికారం కోల్పోయిన తర్వాత గుర్తుకొచ్చినాయా? మీరు చెప్పండి, ఎందుకు ఆ రోజు ఆ రకంగా చేశారు, ఈరోజు ఈ రకంగా చేశారు? అంటే మీరు చేస్తేనే సంసారం, వేరేవాడు చేస్తే వ్యభిచారమా? మీరేమైనా శుద్ధపూసలా?
ఆగం చేసినంత తెలంగాణ ఆగం చేసినంత మీరే కదా. సరే, ఏది ఏమైనా మీరు సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టు నుంచి ఒక తీర్పు వచ్చింది. ఆ స్పీకర్ గారిని 3 మాసాల లోపల నిర్ణయం తీసుకోమని చెప్పారు. ఇట్స్ నాట్ డైరెక్షన్. వారు ఏమన్నారు, స్పీకర్ గారు 3 మాసాల లోపల ఈ పిటిషన్లను డిస్పోజ్ చేయాలి, నిర్ణయం తీసుకోవాలన్నారు. స్పీకర్ గారు మా అందరికి కూడా నోటీసులు ఇచ్చారు. నాకు ఆ నోటీస్కు రిప్లై ఇవ్వడానికి నాకు ఇంకా టైం ఉన్నది. వారు ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఒక రకమైన టైం ఇచ్చారు. వారు ఆ టైం లోపల తప్పకుండా నేను నా రిప్లై ఇస్తాను. కాకపోతే ఏంటి అంటే, మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు ఒక రకమైన విధానం, ఇప్పుడు ఇంకొక రకమైన విధానం అనే విధంగా మీరు మాట్లాడుతున్నారు. పార్టీ విధానాలు ఎప్పటికీ ఒకే రకంగా ఉండాలి, ఉంటే మంచిది అనేది నా అభిప్రాయం. స్పీకర్ గారి నిర్ణయానికి కట్టుబడి నా భవిష్యత్ ప్రణాళిక ఉంటుంది. ఎలాంటి నైతికత అనుకోవచ్చు? కడియం శ్రీహరి పార్టీ మారిన వాళ్ళలో కడియం శ్రీహరి మొదటివాడు కాదు, చివరివాడు కూడా కాదు. దేశవ్యాప్తంగా ఈ ప్రక్రియ సాగుతున్నది.